నమస్తే, జర్నలిస్ట్ వికేఎంఆర్. గుంటూరు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడు గారు 2 రోజుల క్రితం మేయర్ పదవికి రాజీనామా చేశారు. గతంలోనే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందే చెప్పాం, మార్చి 18 నుండి 21 తారీఖుల్లోపు గుంటూరు నగరపాలక సంస్థలోని కార్పొరేటర్లు అందరూ కూడా, మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఇటీవల జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి అభ్యర్థుల్ని గెలిపించారు. టీడీపీ జనసేన అభ్యర్థుల్ని స్టాండింగ్ కమిటీ చైర్మన్లుగా ఎన్నుకున్నారు. మరి మెజారిటీ గుంటూరు కార్పొరేషన్లో 57 మంది కార్పొరేటర్లు ఉన్నారు, 50 డివిజన్లు ఉన్నాయి. ఒక్క 8 మాత్రమే టీడీపీ కార్పొరేటర్లు గెలిచారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే. మరి 2 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు 2 సంవత్సరాల పాటు మేయర్గా కొనసాగారు కావటి మనోహర్ నాయుడు గారు. కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చాలామంది కార్పొరేటర్లందరూ కూడా మేయర్కి వ్యతిరేకంగా మరి కూటమికి సంబంధించిన కార్పొరేటర్లతో కలిసి ప్రయాణం చేస్తూ మరి కూటమి అభ్యర్థులే స్టాండింగ్ కమిటీ చైర్మన్లకు ఎంపిక చేశారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎంటీవీ ముందుగానే చెప్పిన విధంగా ఖచ్చితంగా గుంటూరు నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ మేయర్ కావటి మనోహర్ నాయుడు పైన అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధమవుతుంది. ఖచ్చితంగా మార్చి 18, 21 తారీఖులోపు అవిశ్వాసం పెట్టి గుంటూరు నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ మేయరు కావటి మనోహర్ నాయుడిని దించడం ఖాయమనేది చాలా సుస్పష్టంగా ఎంటీవీ ముందుగానే చెప్పాం. ఈ నేపథ్యంలో మరి ఈ విషయాన్ని అంటే గుంటూరు నగరపాలక సంస్థ పాలకవర్గం అంటే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మెజారిటీ కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా కూడా టీడీపీకి అనుకూలంగా చాలామంది టీడీపీలోకి వెళ్ళటం, టీడీపీకి అనుకూలంగా ఎవరిచ్చిన తీరుతో మరి 2-3 రోజుల్లోనే గుంటూరు నగరపాలక సంస్థ కొత్త మేయర్గా కోవెళ్ళ రవీంద్ర గారు, గుంటూరు నగరపాలక సంస్థలో 20వ డివిజన్ కార్పొరేటర్ అయిన కోవెళ్ళ రవీంద్ర గారు కొత్త మేయర్గా గుంటూరు నగరపాలక సంస్థకి 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని చాలా సుస్పష్టమైన సమాచారం ఎంటీవీకి అందుతుంది. అంటే మేయర్ రాజీనామా చేశారు, ఈ మేయర్ మనోహర్ నాయుడు రాజీనామా చేశారు కాబట్టి ఆ రాజీనామా ప్రభుత్వం ఆమోదించాలి, పాలకవర్గం ఆమోదించి ప్రభుత్వాన్ని పంపించాలి, ప్రభుత్వం వెంటనే ఏపీ ఎన్నికల కమిషనర్కి పంపించాలి. మళ్ళీ ఎన్నికల కమిషను ఆమోదించిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ప్రభుత్వం నుండి గుంటూరు నగరపాలక సంస్థకి కొత్త మేయర్ని ఎంపిక చేసుకోవడానికి గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన తర్వాత గుంటూరు నగరపాలక సంస్థకి కొత్త మేయర్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆల్రెడీ దాదాపుగా మెజారిటీ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు కూడా కూటమిలోకి వెళ్ళిపోయినట్టే. వీళ్ళంతా కూడా కలిసి మరి ఏకాభిప్రాయంగా దాదాపుగా 20వ డివిజన్ కార్పొరేటరు కోవెళ్ళ రవీంద్ర గారిని గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా ఎన్నుకోబోతున్నది ఎంటీవీకి అందుతున్న సమాచారం. మరి మనోహర్ నాయుడు విషయంలో ఎంటీవీ ముందుగానే చెప్పిన విధంగా మరి అవిశ్వాస తీర్మానం పెడతారు పాలకవర్గం 18 కానీ 19 కానీ 20వ తారీఖులు అనుకున్నాం. కానీ మరి అవిశ్వాస తీర్మానం పెడితే రాజకీయంగా పరువు పోతుంది కాబట్టి పరువును కాస్త కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా మనోహర్ నాయుడు 2 రోజుల క్రితమే గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ మేయర్ లేరు. కొత్త మేయర్ ఎన్నుకోవడానికి టెక్నికల్ ప్రాసెస్ అంటే ప్రభుత్వం, ఎన్నికల కమిషను వీళ్ళంతా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుని కొత్త మేయర్ ఎంపిక చేయడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కొత్త మేయర్ ఎంపిక ఇవాళ నుంచి 2-3 రోజుల్లోపు ఎంపిక జరుగుతుందంటే ప్రత్యేక సమావేశం పెట్టిన ఎన్నికల కమిషను
ఆదేశాలు ఇస్తే ఖచ్చితంగా గుంటూరు నగరపాలక సంస్థలోని 57 డివిజన్లో మెజారిటీ కార్పొరేటర్లు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వీళ్ళంతా కూడా టీడీపీకి అనుకూలంగా జనసేనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని కోవెళ్ళ రవీంద్ర గారిని గుంటూరు నగరపాలక సంస్థ కొత్త మేయర్గా ఎంపిక చేసుకోబోతున్నారనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం. దాదాపుగా మరి పక్కా సమాచారం ఇది. మరి ఎంటీవీ ఏది చెప్పినా కూడా పక్కాగా జరిగి తీరుతుంది. కాబట్టి కోవెళ్ళ రవీంద్ర గారు గుంటూరు నగరపాలక సంస్థ కొత్త మేయర్గా మరి కొద్ది రోజుల్లోనే కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతున్నారనేది మనకున్న సమాచారం. ఖచ్చితంగా గుంటూరు నగరపాలక సంస్థ కొత్త మేయర్గా కోవెళ్ళ రవీంద్ర గారు ఉంటారనేది చాలా సుస్పష్టమైన సమాచారాన్ని ఎంటీవీ ముందుగానే అందిస్తుంది. పక్కాగా ఎంటీవీ ఏది చెప్పినా పక్కాగానే పర్ఫెక్ట్గా పక్కాగా అమలు జరిగే సమాచారమే ప్రేక్షకులకు అందిస్తుంది. కాబట్టి ఎంటీవీకి అందిన అంచనా ప్రకారం ఎంటీవీకి అందిన సమాచారం మేరకు గుంటూరు నగరపాలక సంస్థ కొత్త మేయర్గా కోవెళ్ళ రవీంద్ర గారు దాదాపుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టే. కానీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు అందరూ ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకుని కోవెళ్ళ రవీంద్ర గారిని మేయర్గా ఎన్నుకోవడానికి అన్ని రకాలుగా ఓవరాల్గా ఆ కార్పొరేటర్లు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రత్యేక సమావేశం పెట్టడమే ఆలస్యం అని చెప్పి మరి గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు చెప్తున్నారు. మరి మీటింగ్ అంటూ పెడితే కొత్త కార్పొరేషన్ మేయర్గా కోవెళ్ళ రవీంద్ర గారు పక్కాగా ఆయనే మేయర్ అవుతున్నాడని కూడా మనకున్న సమాచారం. మరి 2-3 రోజుల్లో ఇంకేమైనా చివరి నిమిషంలో మార్పు ఉంటే తప్ప లేదంటే కోవెళ్ళ రవీంద్ర గారే గుంటూరు నగరపాలక సంస్థ మేయర్గా కూటమి అభ్యర్థిగా రంగంలో ఉంటారనేది ఎంటీవీ చాలా సుస్పష్టమైన సమాచారాన్ని ఎంటీవీ ప్రేక్షకులకి అందిస్తుంది. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.